హల్లెలూయా. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము. మీరు నన్ను వెతికిన వెడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు, నేను కనుపరుచుకొందురు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. చూడు, దేవుడు ఎలా వెతకాలంట? పూర్ణ హృదయంతో దేవుడు వెతకాల. సరే చెప్తారా స్పష్టంగా అర్థమయ్యే రీతిగా? మీరు నన్ను వెతికిన వెడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన వెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనుపరుచుకొందురు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుని ఎలా ఎతకాలంట? పూర్ణ మనస్సుతో. హల్లెలూయా. పూర్ణ మనసు అంటే మీకు అర్థమై ఉంటుంది. ఇందుకు కొంచెం లోతుగా అర్థమయ్యే రీతిగా నేను బోధిస్తా. హల్లెలూయా. పూర్ణ మనసు అంటే ఏంది? కల్లా కపటం లేకుండా మనసు. హల్లెలూయా. అలాంటి మనసు, వ్యక్తి కలిగిన మనసు ఎలా ఉంటాడు? ఒకరు బాధతో ఉన్నారు అనుకో, హల్లెలూయా, వాళ్ళకి తినడానికి కూడా తిండి లేదనుకో, సపోజ్ ఆ ఇల్లు గడవకుండా ఉందనుకో, ఏం చేస్తాడు? పక్కన వాడు మంచివాడు సహాయం చేస్తాడు. ఇంకో మీకడ లేదు లేనట్టుంది, ఈరోజు ఆకలితో ఉంటున్నారు, ఇంకో 1 కేజీ బియ్యం తీసుకొని ఎప్పుడైనా ఇవ్వండి, లేకపోతే ఒకవేళ చేతులు లేకపోతే ఇవ్వబాకండి. ఇదేంది? మంచి మనిషి కలిగిన వాడు చాటి మనిషిని ప్రేమించేవాడు. హల్లెలూయా. ప్రేమించేవాడు. అలాగా కొంతమంది అనారోగ్యం కలిగి ఉంటే మనం క్రైస్తవులనే మనం ఏం చేయాలా? వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఎవరికి? దేవునికి ప్రార్థన చేయాలి, దేవునికి జ్ఞాపం చేయాలి. దేవునికి జ్ఞాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళ స్థితిగతులు చూసి ఏం చేస్తారంటే అలా మన ప్రార్థన ఆలగించి కొంచెం లేవనెత్తుతాడు. హల్లెలూయా. కొంచెము లేవనెత్తుతాడు. లేవనెత్తినప్పుడు వాళ్ళు కొంచెం ఆ స్థితి లేకుండా కొంచెం క్షేమకరంగా ఉంటారు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు మన మాట అన్నప్పుడు మనం ఏం చేయాలా? దేవుడి గురించి వాక్యము బోధించాలి. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన ఓడు, నమ్మకైన ఓడు. అతను మనం ఇంకా మనం మధ్యలో నివసిస్తున్న వాడు. అతను మన మొర ఏంటాడు? మేము అనేక బాధలు ఉన్న కష్టాలు ఉన్నా మేము దేవుడు నమ్ముకున్నప్పుడు ఆ బాధల కష్టాన్ని విడిపించి ఏ కష్టం వచ్చినా మాకు నెమ్మదిని కలిగించి ముందుకు తీసుకెళ్తున్న దేవుడు నేనే. మనం ఏం చేయాలా? వాళ్ళకి చాటి చెప్పాలా. అప్పుడు దేవుడు ప్రేమ వాళ్ళకి పెరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అనేక బాధల నుంచి విడుదలవుతారు, అనేక అనారోగ్యం కలిగిన వాళ్ళు విడుదలవుతారు, అనేక శాపగ్రస్త కలిగిన వాళ్ళు విడుదలవుతారు. తర్వాత వాళ్ళు మారు మనసు పొంది ఏం చేస్తారు? దేవుని వైపు ఉండి నిజాయితీగా జీవిస్తారు. అప్పుడు మనం ఎవరికి ఇష్టమో? హల్లెలూయా. ఎవరికి ఇష్టమో? దేవుడికి ఇష్టమైనప్పుడు నువ్వు దేవుడు నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. దేవుడు తోడై ఉంటాడు. అందుకే కానీ దేవుడు వాక్యము ద్వారా కూడా మనతో బోధిస్తా ఉన్నాడు. ఏమని బోధిస్తున్నాడంటే ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనములో మీరు నన్ను వెతికిన వెడల పూర్ణ మనస్సును గురించి విచారణ చేసిన వెడల మీరు నన్ను కనుగొందురు అంటాడు. హల్లెలూయా. ఏంటంట? దేవుని మనము కనుగొంటామంట. హల్లెలూయా. ఎక్కడ? ప్రార్థన ద్వారా కూడా దేవుణ్ణి వెతకాల. సంపూర్ణ మనసు కలిగి, నిజాయితీ కలిగి, నమ్మకం కలిగి, దేవుడు తగ్గించుకొని దేవుని యందు లోబడి అలా ఉన్నప్పుడు దేవుని మనము కనుగొంటాము. తర్వాత 14వ వచనములో నన్ను నేను మీకు కనపరచుకొందు, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. చూడు, దేవుడు ఎప్పుడు కనపరుస్తాడంట? పూర్ణ మనసుతో వెతికినప్పుడు. హల్లెలూయా. పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతికినప్పుడు. మనము ఒక పాట పాడుతున్నామంటే అదో వచ్చాము పాడాము వెళ్ళిపోయేలాగా మనం ఉండకూడదు. హల్లెలూయా. ఎలా ఉండకూడదు?
వచ్చావులే, మందిరికి వచ్చావు, పాట పాడాలే అనుకో, పాడకూడదు. ఎలా పాడాలా? ఆత్మతో దేవుని ఆరాధించాలా, పూర్ణ ప్రేమ కలిగి దేవుని ఆరాధించాలి, ప్రేమ కలిగి దేవుని ఆరాధించాలా. ఒకేలా నీకు ఆ పాట రాలేదనుకో, నువ్వు పాడుతున్న పాట పక్కన ఒకటి పాడినాక ఆ పాట మరలా మరలా ఇంకో చరణం ఎత్తుకుంటూ ఉంటాడు. ఆ చరణం పాడిన తర్వాత అది చరణం మళ్ళా పాడతారు. కాబట్టి మీరు ఎత్తి దేవుణ్ణి స్తుతించాలా. అలా స్తుతిస్తున్నప్పుడు, ప్రతి పెదవుల దేవుణ్ణి ఆరాధించినప్పుడు, ప్రతి హృదయము దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుని ఆత్మ మన మీద ఉంటుంది. హల్లెలూయా. మనము ఏ సమయమైనా, ఏ సందర్భమైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా మనం ఎలా ఉండాలంటే దేవుని యందు నమ్మకం కలిగిన వారుగా ఉండాలా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళకి తోడై ఉండి, వారు ఆ మార్గములో దేవదూతను పెట్టి అనేక అపాయం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అనేక సమస్యలు ముట్టేసినా దేవుడు వాటి నుంచి విడిపించగలడు. హల్లెలూయా. దేవుడు వాటి నుంచి ఖచ్చితంగా విడిపించగలడు. హల్లెలూయా.